ఎవరన్నా మిత్రులు ఎవరన్నా ఈ లోగోలు ఉంటే పెట్టేసి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్రపూరితంగా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కుట్ర చేస్తూ ఉన్నారు మిత్రులారా. దీన్ని మనమంతా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోకపోతే మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది. ప్లీజ్, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది, దాని ఉనికి లేకుండా పోయిందనేటటువంటి పరిస్థితి వస్తుంది మిత్రులారా. చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కండి, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మిత్రులారా, మాల సోదరులారా, బంధువులారా. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే. జస్ట్ ఇట్ ఈస్ స్వీట్ రైస్, నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్, నథింగ్ బట్ వాట్ ఈస్ దట్ పీనట్స్. మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే మిత్రులారా. దీనివల్ల 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4 జరిగేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఎస్సీ లిస్టులో సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని మరి రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మోడీ గారికి చెప్పేది ఒకటే, మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी, आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ గారు మీకు చేతనైతే ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% పెంచి మిగతా కులాలకు ఇచ్చేయండి, అంతే తప్ప ఎంగిలి మెతుకులు ఇస్త్రీ ఓటాల కోసం కొట్టుకు చావండ్రంటే ఊరుకునే ప్రసక్తి లేదు మిత్రులారా. ఇది దేశవ్యాప్త ఉద్యమం. తమిళ సోదరులారా, అన్భాను తమిళ സഹോദരങ്ങളെ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, എൻ്റെ പ്രിയപ്പെട്ട മലയാളി సహోదరన్మారే, എൻ്റെ ప్రియ గుజరాతీ మిత్రో, ప్రియ మరాఠీ మిత్రానో, మీరందరూ కూడా ఆలోచించాలి మిత్రులారా. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి రాజకీయ కుట్ర దళితుల మీద జరగలేదు మిత్రులారా. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్తున్నారు కదా, ఓన్లీ సామాజిక న్యాయం ఎస్సీలకు పడేసేటటువంటి ఎంగిల్ మెతుకుల్లోనేనా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద మినిస్టీరియల్ బెర్త్స్ ఆఫ్ మోడీ, చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డిస్ క్యాబినెట్, నాట్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా, నాట్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మిగతా అట్లా అక్కర్లేదా? మాకు పడేసే ఎంగిల్ మెతుకుల్లోనేనా సామాజిక న్యాయం? రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి నిజంగా చంద్రబాబు నాయుడికి సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ యొక్క మంత్రి పదవిని, ముఖ్యమంత్రి పదవిని బీసీ సోదరులకు 1 సంవత్సరం పాటు, అలాగే మా మాల సోదరులైనటువంటి బట్టి విక్రమార్క గారికి కానీ, మా సోదరుడు వినోద్కి కానీ, వివేక్కి కానీ 1 సంవత్సరం పాటు ఇవ్వండి. అలాగే మిగతా కులాలకు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మాకిచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? ఈ భూముల విషయంలో ఈ దేశంలో, అలాగే ఈ ఆస్తుల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఊరుకునే ప్రసక్తి లేదు. శాంతియుత సామాజిక పోరాటానికి మిత్రులందరూ కూడా మాల సామాజిక వర్గం, అలాగే ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరూ కూడా సమాయత్తం కావాలని కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. ఈ యొక్క వర్గీకరణకు కారణం ఒక్క తెలుగు రాష్ట్రాలు కాదు మిత్రులారా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ దేశాన్ని రామాలయం, రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయింది మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ 30 సీట్స్ దాకా ఓడిపోయారు. అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో, జనరల్ ఎంపీ స్థానంలో ఒక ఎస్సీ క్యాండిడేట్ని జనరల్ ఎంపీ స్థానంలో నిలబెడితే, నా మధుర నా కాశీ అబ్కి బారావదేశ్ పాసి కులస్తులు అంటారు ఉత్తరప్రదేశ్లో మిత్రులారా. ఒక వారి యొక్క వృత్తి ఏంటంటే పందులు మేపుకుంటారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి జనరల్ ఎంపీ స్థానంలో అయోధ్యలో మోడీ గారు ఓడిపోయారు మిత్రులారా. అయోధ్య డివిజన్లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాల్లోని కూడా మోడీ గారు ఓడిపోయారు మిత్రులారా. దానివల్ల ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని 15 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఈ కేసును సడన్గా బయటికి తీసుకొచ్చి తీర్పు ఇప్పించడం జరిగింది మిత్రులారా. ఇది దేశవ్యాప్త కుట్ర. కాబట్టి మనమంతా శాంతియుతంగా
ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసేటటువంటి పరిస్థితులు వచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగించాలి మిత్రులారా. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్ బికాస్ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు హ్యావ్ ఆల్రెడీ మేడ్ ద లాస్ రిగార్డింగ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్. మై డియర్ ఫ్రెండ్, డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్. ఇస్ ఇట్ గీత, ఖురాన్ ఆర్ బైబిల్ దట్ కాంట్ బి చేంజ్? దట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. ఇదేమన్నా భగవద్గీత, ఖురానా, బైబిలా మిత్రులారా? మార్చలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేస్తే మార్చలేకపోవడానికి మిత్రులారా ఒకసారి మీరంతా గమనించాలి. నేను కోరేది ఒకటే, మాలలే కాంగ్రెస్ పార్టీ మాలలు అనుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి నమ్మించి మాల సామాజిక వర్గాన్ని ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్రపూరితంగా గొంతు కోయడం జరిగింది మిత్రులారా. దీన్ని మేము ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే ఇది అన్యాయం. సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది ఎంపిరికల్ డేటా తీసుకోమని. 2011లో ఏవో కాకి లెక్కలు తీసుకుని వర్గీకరణ చేశారు. ఇది కుదరదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్స్ అండ్ మాల మహానాడు. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? అదే చెప్తుంటా. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ అంబేద్కర్ కేటాయించలేదు. ప్లీజ్ బ్రదర్ సరిగా వినండి బ్రదర్ ప్లీజ్. ఐఎమ్ రీసెర్చర్, పిహెచ్డి ఇన్ వరల్డ్ హిస్టారికల్ పాలిటిక్స్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. నేను కూడా జర్నలిస్టే. ఇక్కడ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ కేటాయించింది కాదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చింది 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది మిత్రులారా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 అంటారు. 1937 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ రోజున మనం ఎస్సీ, ఎస్టీ అనేటటువంటి పదాలు ఏవైతే వాడుతున్నామో, ఏవైతే వాడుకలో ఉన్నాయో వీటిని తయారు చేసింది, వాడుకలోకి తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం మిత్రులారా. స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటినే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కంటిన్యూ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 8.5 ఇచ్చారు, 8.6 సంథింగ్ ఇచ్చారు. ఎస్టీలకి అయితే 1.5 ఇచ్చారు. తరగా కాలఘట్టంలో పెంచుకుంటూ పోయారు. దాన్నే కంటిన్యూ చేశారు. ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, ఏ కులానికి, ఏ వర్గానికి చెందవలసినటువంటి వాటా వారికి చెందాలనేది దేశ సంపదను ఉద్దేశించి చెప్పారు తప్ప రిజర్వేషన్ పేరుతో 100లో 4గురికి ఇచ్చే దాంట్లో ఇందులో సమవాటాల పేరుతో కొట్టుకు చావకుండా అది కాదు అని చెప్పారు.